బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలేశ్వరన్ తిరుప్పావై ఆరో పాసురం. ఈ పాసురంలో అమ్మవారు నిద్ర మేలుకొల్పుతుంది. ఇందులో మేలుకొలుపు అన్నది మనం గమనించాలి అన్నమాట. అయితే ఎవరిని మేలుకొల్పుతుంది? నిద్రిస్తున్న తన చెలికత్తెను. మరి ఎలా అంటే చాలా మధురంగా, చాలా చమత్కారంగా, చాలా చిలిపిగా వాళ్ళంతా కూడా నిద్రలేపుతూ ఉంటారు. సాధారణంగా లౌకిక వ్యవహారంలో ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి లేపుతూ ఉంటే రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ అలా కాకుండా పాపం తనకు భగవన్ నామం గురించి తెలియదు, భగవంతుడి గురించి తెలియదు, ఈ వ్రతం ఎలా ఆచరిస్తారో తెలియదు. పాపం తెలియక నిద్రపోతున్న ఓ చెలికత్తెను ఈ మిగిలిన చెలికత్తెలంతా కూడా కలిసి లేపుతున్నారు. ఓ చెల్లియా లెమ్ము. ఎలా లేపుతున్నారు, ఎలా చెప్తున్నారు అని అంటే, చూడు, గూళ్ళో ఉన్న పక్షులన్నీ కూడా ఆహారం సంపాదించుకుంటకు బయలుదేరుచు కిలకిల రావాలు చేస్తున్నాయి. నీకు ఆ చప్పుడు వినిపించటం లేదా? మరి ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు కూడా తన అధినాయకుడు అయిన ఆ పరమాత్మని సన్నిధిలో అందరూ కూడా ఘంటానాదం చేస్తూ భక్తులను రండు రండు అని పిలుస్తున్నారు. నీకు ఆ ఘంటానాదం వినపడటం లేదా? అలాగే శకటాసుడి వంటి రాక్షసుల్ని సంహరించి లోకోద్ధరణకై యోగ నిద్రపై ఉన్న పవళించుచున్న ఆ శ్రీమన్నారాయణని స్మరిస్తూ స్తుతిస్తూ మునులు అంతా కూడా హరిహరి హరిహరి అంటూ కూడా నామజపం చేస్తున్నారు. వారి నామ సంకీర్తన నీకు వినపడటం లేదా? అలాగే దేవాలయంలో సుప్రభాత నామాలు కూడా ఎంతో చక్కగా శోభాయమానంగా పండితులు జపిస్తూ ఉన్నారు. నీ చెవికి తాకుట లేదా? ఓ పిల్లదానా లెమ్ము అంటూ కూడా, అంటే ఈ లేపటంలో ఉన్న చమత్కారం చూడండి. పక్షుల గురించి చెప్పారు, పక్షులకు రాజైన గరుత్మంతుడి గురించి చెప్పాడు, అంటే దేవాలయంలో ఘంటానాదం గురించి చెప్పారు, భగవంతుడి గురించి చెప్పారు, భగవంతుడి గుణాలను గురించి చెప్పారు, మునులు ఏం చేస్తారో చెప్పారు, దేవాలయంలో ఏం జరుగుతుందో చెప్పారు. అంటే ప్రాతకాలంలో మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా వర్ణిస్తూ, మరి మేమంతా కూడా ప్రొద్దున్నే ప్రాతకాలమే లేచి చన్నీళ్ళ స్నానం చేసి మేమంతా బయలుదేరి వచ్చాము. మరి నీవు కూడా లెమ్ము, రమ్ము, మాతో పాటు ఆ శ్రీకృష్ణుని సేవించుకుందాం, శ్రీకృష్ణుని సమాగమంలో మనందరం కూడా ముందుకు సాగిపోదాం, లెమ్ము అంటూ కూడా ఎంత చక్కగా మృదువుగా ఒక్కొక్క గోపికను కూడా లేపుతూ ఉంటారు. ఇక్కడ గోపికలు అంటే కూడా ఎవరో కాదు, వీరంతా కూడా రామ అవతారంలో పరమ భక్తాగ్రేసర్లు. వాళ్ళంతా కూడా ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి తపస్సు చేసి ఆ భగవత్ సాక్షాత్కారం కోసం తప్పించిన వారు. వారందరికీ కూడా అప్పుడు రామావతారంలో వారు అనుగ్రహం ఇస్తారు, కృష్ణ అవతారంలో మీరంతా కూడా నన్ను చేరుదురు అని. ఆ చేరటానికి కూడా చేసే చర్యలే ఈ వ్రతం అన్నమాట. ఎంతో చక్కగా మరి ఆండాళ్ తల్లి ముందు నడుస్తూ ఈ గోపికలందరినీ కూడా, ఒక్కొక్కరిని నిద్రపోతున్న వారందరినీ కూడా మేల్కొలుపుతూ అందరూ కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ భగవత్ సమాగమానికై ముందుకు సాగిపోతూ ఉంటారు. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ధర్మం కూడా ఏంటి అంటే మోక్ష సాధన, అంటే ఆ పరమ పదాన్ని చేరుకోవటం. మరి ఆ చేరుకోవాలి అని అంటే ఆ మార్గం ఏది? ఆండాళ్ తల్లి ఆచరించిన మార్గమే మన మార్గం. అదే మార్గశీర్షంలో ఆండాళ్ తల్లి ఆచరించే తిరుప్పావై వ్రతం, శ్రీవ్రతం. మనమందరం కూడా ఈ వ్రతాచరణలో భాగస్వాములే ఆ హరి యొక్క పరిపూర్ణమైన కటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ పాశ్రంలోని అర్థం, అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.